చేస్తారు నీళ్ళతో రైట్ ఉన్నటువంటి ఆంధ్ర రైట్ ప్రాంత ప్రజలకు ఒకటి రాజునాయక్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటారా? జీతాలు ఇస్తుంది కదా అందరికీ, ఫస్ట్ తారీఖుకి ఇస్తుంది. అప్పులు చేసి వాళ్ళకి అవగాహన లేదులేండి. ఏదేమైనా జీతాలు ఇస్తున్నాం మేము. సురేంద్ర 5 సంవత్సరాలలో జీతాలు ఇచ్చేదానికి లేదు. 1వ తేదీ అంటే 1వ తేదీ జీతాలు ఇస్తున్నాం మేము. అప్పు చేశాం. రైట్. ఈ ఒక్క సంవత్సరం 1,60,000 కోట్లు అప్పు చేశాం. 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేస్తున్నారు సార్ మీరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఎందుకు మాట్లాడలేకపోయారు? అందుకే చంద్రబాబు నాయుడు అంటే మీకు అసూయ, అందుకని ప్రజలు చంద్రబాబు నాయుడు అంటే బాధ, ప్రజలు చంద్రబాబు నాయుడు చేసే పనులు అంటే మీకు అంత 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 ఇబ్బందా? చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు మీకు అంత ఆక్రోశం? నాకు అర్థం కాలేదు. ప్రజలు ఆ అప్పు చేసినందుకే ఓడించారు. మీరు సంవత్సర కాలంలో 1,60,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు ఆ రోజు అప్పు చేసింది, ఆ రోజు అప్పు చేసింది, అప్పు చేసి పప్పు బల్లలాగా ఆయన మంచాడు. మేము అప్పు చేసింది ఇప్పుడు ఈ రోజు అప్పు చేసి పోలవరం కడుతున్నాం, రాజధాని నిర్మిస్తున్నాం. పోలవరం హైట్ ఎంత హైట్ లో కొడుతున్నారు తెలుసా? ఆ హైట్ కోసమే మేము మాట్లాడుతున్నాం. పోలవరం హైట్ ఏదైతే ఉందో ప్రకారం ఏమాత్రం తగ్గకూడదు, తగ్గకుండా ఉండాలి. అంచనా పెంచినా పర్వాలేదు. అన్ని చట్టాలని మీరు ఆమోదించారు. వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ దగ్గర నుంచి ప్రతిదీ మోడీ ఏం చెప్పినా అది అమలు చేసే స్థాయికి వచ్చేసారు. తెలుగుదేశం ఎప్పుడు అలా లేదు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడింది, రాష్ట్రాల అభివృద్ధి కోసం పోరాడింది, తెలుగు జాతి కోసం పోరాడింది, తెలుగు ఆత్మగౌరవం కోసం పోరాడింది. కానీ ఈరోజు మోడీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహిరంగ సభలు, ఈవెంట్లు చేస్తూ ఉన్నారు. ఇంత పరిస్థితి ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూడాలి. ఒక యోగా అనే పేరుతో దాదాపు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మొన్న మోడీ గారు వస్తే 500 కోట్లు ఖర్చు పెట్టారు బహిరంగ సభకి. ఇంత అవసరమా ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రం? రైట్ టాపిక్ డివైడ్ అవుతుంది. గౌరీ సతీష్ గారు ఎలా చూస్తారు? మా మిత్రులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మాతో పాటు మా రాజుగారు మాట్లాడితే మంచిదే. తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా కోసం ఎవరు అడ్డొచ్చినా పోరాటం అనేది చాలా అవసరం ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా. కానీ ఇందాక వారు చెప్పినటువంటి ఏదైతే అఫెక్స్ మీటింగ్ ఉందో వారు ఆధార్గానటువంటి పత్రం మీకు ఇచ్చెళ్తానని ఒకసారి చూసుకోవాలా. దాంతోపాటు 2 పర్యాలు అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరుకి వెళ్ళి ఇందాక చెప్పినటువంటి మాట, బేసిన్లు లేవు, బేషజాలు లేవు, గోదావరి నీళ్లను మళ్లించుకునేది సహకరిస్తామని చెప్పినటువంటిది కేసీఆర్ గారా కాదా? వారు చెప్పినంత మాత్రాన అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయినరు. అది మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చినందుకు మనం అందరం కూడా సంతోషపడాలి. ఎందుకనంటే ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేసినా సహించేది లేదు. ఇందాక ఒక మాట చెప్పాను నేను, రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అప్పుడు కనుక కృష్ణానది పైన వాటర్ కూడా ఏదైతే దోపిడీ జరిగిందో అప్పుడు కూడా అడ్డుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇంకా ఏదైతే నీటి వాటా ఏదైతే ఉండేనో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉండేది. అది పోయిన తర్వాత ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ కానీ, మన మాటలు ఇప్పుడు మాట్లాడి ఒక యూట్యూబ్లో ఉండొచ్చు, లేకపోతే రికార్డ్ ఉండొచ్చు, కానీ ఈ పేపర్ మినిట్స్ మాత్రమే అబద్ధం ఆడే కదండి. సో అది మా రాజుబాయి కూడా ఒక్కసారి ఇందాక ఒక మాట చెప్పాడు, సార్ ఒక పేరా మర్చిపోయి మాడతారంటే మొత్తం పేజెస్ అన్నీ మీకు ఇచ్చిపోతా. ఇది కాదు అని అంటే మనమేం చేయలేం. మేమేం చెప్తున్నామంటే ఖచ్చితంగా బనకచల్రా ప్రాజెక్టు ఏదైతే ఉందో 2 రాష్ట్రాలు 3000 టీఎంసీలు సుమారుగా సముద్రం నీటి కింద పోతుంది అని అంటే అది ఏ రాష్ట్రమైనా యూజ్ చేసుకునే ముందు బిఫోర్గా ఎవరైతే టీడీపీ నాయకులు ఇందాక మాట్లాడుతున్నారో బిఫోర్ డిపిఆర్ అప్లై చేసే ముందు రాష్ట్రంతో సంప్రదిస్తే ఏ మేరకు అది సాంకేతికంగా నష్టం జరిగే అవకాశం ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంతే తప్పితే మేము డిపిఆర్ తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ యొక్క అనుమతులు తీసుకున్న తర్వాత మేము అన్ని చేసిన తర్వాత మేము తీసుకుంటాము అంటే అది ఎంతవరకు సమంజసమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మంత్రులు కూడా వారు ఇస్తున్నటువంటి పర్మిషన్లకు, వారు కేటాయిస్తున్నటువంటి నిధులకు దయచేసి తెలంగాణ రాష్ట్రానికి వారు ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి కేటాయించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చలవిడిగా నిధులు కేటాయిస్తూ వారు అడిగినటువంటి ప్రాజెక్టులన్నీ శాంక్షన్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని
ఎడారిగా చేసే ప్రయత్నం చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి మంచి పద్ధతి కాదు. టీడీపీ ప్రభుత్వానికి మేమేమో అప్పీల్ చేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తుంది ప్రజాప్రభుత్వం. ఎందుకంటే కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం. గత 2 పర్యాయాలు ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పౌరులుగా మనం అందరం కూడా చూసాం. ఆ రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా ఇల్లు అభివృద్ధి చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం, అలాగే పక్కోటి అభివృద్ధి చేసుకుంటే మాకు నష్టం జరగకుండా చేసుకుంటే మాకు అభ్యంతరం ఉండదు కదా వాస్తవంగా. సో మా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను సరే ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు వివాదాలు వద్దు మాట్లాడుకుందామని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? మేమేం చెప్తున్నామంటే ఎప్పుడైతే వాళ్ళు పిఎఫ్ఆర్ ప్రిపేర్ చేయకముందు కానీ కేంద్ర జలవనరుల శాఖకు అప్పీల్ చేయకముందు కానీ మాట్లాడవలసింది మాట్లాడకుండా అన్ని చేసిన తర్వాత మాట్లాడదామంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏం చేయాలి దానికి ఆలోచన చేసి ఖచ్చితంగా ఆలోచన చేస్తారు, నిర్ణయం తీసుకున్న తప్పితే వారు చెప్పారని మాట్లాడమని కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇందాక చెప్పినట్టుగా రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనం ముఖ్యము. ఆ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఆలోచన చేసి ఏ రకంగా చేస్తే రాష్ట్రానికి నష్టం జరగదు, ఎంతకైనా తెగించి పోరాడతామని చెప్పినటువంటి ఘనత విషయం కాబట్టి ఆ రకంగానే ఆలోచన చేస్తారు తప్పితే ఏదో వాళ్ళు చెప్తున్నట్టుగా మేము అన్నదమ్ములా కలిసి ఉంటాం. ఎస్, అన్నదమ్ములా కలిసి ఉంటాం, కానీ నష్టం జరుగుతున్నప్పుడు అన్నదమ్ములు కూడా సహించరు కదా. కాబట్టి రాష్ట్రానికి నష్టం జరిగితే సహించడానికి అవకాశం ఉండదనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. గతంలో జగన్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూసాం కదా. అది పునరావృతం కావద్దు, రాబోయే తరానికి కూడా మనం ఎక్కడ కూడా నష్టం జరగనియొద్దు. ఈ న్యాచురల్ వనరులు ఏవైతే ఉన్నాయో ఈ సహజ సంపదను కాపాడడం మనందరి యొక్క బాధ్యత. ఆ రకంగా ఆలోచించడమే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క మరి పరిష్కారం ఎలా? గౌరీ సతీష్ గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడుకే సపోర్ట్ చేస్తుంది అనేది కాంగ్రెస్ వాదన. ఎందుకంటే అక్కడ అలయన్స్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకే సపోర్ట్ అంటున్నారు. మరి పరిష్కారం ఎలా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక చంద్రబాబు నాయుడు కనుక వెంబడి వెళ్తే వారికి పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టును కూడా మేము ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పోరాటం కూడా చేయడానికి ఎక్కడ కూడా వెనుకడుగు వేయం. అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలను నీటిని రక్షించుకోవడానికి ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలను తీసుకొని రోడ్డు మీదకి రావడానికి కూడా వెనుకడుగేసే అవకాశం అనేది ఉండదు. ఎందుకనంటే కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. మా ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. అలాంటిది మొదటి ట్యాగ్ అయినటువంటి నీళ్లే పక్క రాష్ట్రం వాళ్ళు దొడిదారిన దోపుకుని పోతుంటే గతంలో అన్యాయం జరిగింది, మళ్ళీ కూడా అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోం కదా. ఖచ్చితంగా ఎంతకైనా తెగించి పోరాడడానికి ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా పోరాడతాం తప్పితే ఎక్కడ కూడా వెనుకడుగేసేది అనేది ఉండం. మాకు పూర్తి ఏమంటున్నామంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అన్ని రాష్ట్రాలకు న్యాయపరంగా రావాల్సినటువంటి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆలోచన చేసి తీసుకోవాలి. అంతేగాని మా ప్రభుత్వాన్ని కాపాడారు కదా, మేము దొడిదారిన ఏదైనా పర్మిషన్ లేదంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా తిరగబడతారు, తరిమి కొడతారు అనేది కూడా దయచేసి ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా. రైట్. సురేందర్ నాయుడు గారు, ప్రధానంగా అయితే కేంద్రం దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అదే కూటమికి ఇక టీడీపీ సపోర్ట్ చాలా ముఖ్యం కనుక ఖచ్చితంగా వాళ్ళకే సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్తున్నారు. సార్, ఇప్పుడు వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం వాళ్ళు సుప్రీంకోర్టుకు పోని, లేకపోతే ఇంకోటి పోని. అదే విధంగా మా హక్కులు కాపాడుకోవడానికి కూడా మేము కూడా ఎంతకైనా తెగిస్తాం. రాయలసీమ బిడ్డగా మేము నీళ్లు లేకుండా, తాగేదానికి నీళ్లు లేకుండా అలో లక్షణ అని బాధలు పడుతున్నాం. మాకు కూడా కావాలా, నీళ్లు కావాలా. అట్లా అని చెప్పి వాళ్ళ నీళ్లు మేము తాగేస్తాము, వాళ్ళ నీళ్లు మేము తోడేస్తాము అని మేము చెప్పట్లే. సముద్రంలో కలిసేటువంటి నీళ్ళనే మేము వాడుకునేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇందాక మా సోదరుడు నాయక్ గారు చెప్తున్నారు, కాళేశ్వరం మేము అడ్డుకోండి. కాళేశ్వరం ఎటగట్టుంటారండి మీరు? మేము కాళేశ్వరం అడ్డుకోలేదు కాబట్టి అక్కడ కూడా అన్నదమ్ములు బాగుండాలా అనే ఆలోచనతోనే మేము కాళేశ్వరాన్ని మేము అడ్డుకోలేదు కాబట్టి కాళేశ్వరం కట్టగలిగినారు. దాంట్లో కోట్లాది రూపాయలు అవినీతి చేయగలిగారు, అది వేరే విషయం. మేము ఇక్కడ లోటు బడ్జెట్ ఉందా, ఇంకోటి ఉందా కాదు. మేము ఎన్ని లోటు బడ్జెట్లు ఉన్నా ఏమున్నా పోలవరం, రాజధాని, బనకచర్ల కంప్లీట్ చేసుకుంటూ 1వ తేదీ అంటే 1వ తేదీ మేము జీతాలు ఇస్తున్నాం. మీరు చెప్తున్నారు 1వ తేదీ ఇవ్వట్లేదు, జీతాలు లోటు బడ్జెట్ లో ఉన్నారు అని చెప్పి. మా రాష్ట్రంలో మేము ఏం చేస్తున్నాము, ఏం జరుగుతా ఉందనేది మాకు తెలుసు. ఎన్ని సమస్యలు ఉన్నా మీలాగా అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అలై బలై చేసుకొని
నీ హక్కును నువ్వు కాపాడుకునేదానికి, నా హక్కును నేను కాపాడుకునేదానికి, నీ ఆస్తులు నువ్వు కాపాడుకో, నా ఆస్తులు నేను కాపాడుకుంటా, మన ఇద్దరు కూడా ఉమ్మడిగా ఉందాం, రాష్ట్ర ప్రజలు ఎట్లా కొట్టుకొని చచ్చినా పర్వాలేదు, నేను ఇక్కడ గిల్లి పెడతా ఉంటాను, నువ్వు ఏడ్చినట్టు నటించు, ప్రజల్ని మభ్య పెట్టిద్దాం అని చెప్పి మేము చేయము ఎక్కడా కూడా. ఇదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు రోజా ఇంట్లో చెప్పింది ఇదే కదా, నేను మీకు రాయలసీమను సస్యశ్యామలో చేద్దాం, మనం బేసన్లు లేవు, బేసేదాలు లేవు. సురేంద్రనాథ్ గారు కేసీఆర్ కూడా అలా ఆలోచించడము, ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాలు రెండు ఒకలాగా అభివృద్ధి చెందాలి, తెలుగు వాళ్ళంతా ఒక జాతిగా ఉండాలని ఆలోచించారము, రాయలసీమ సస్యశ్యామలం చేస్తామంటే తప్పే ఉంది. అదే నేను చెప్తున్నాను సార్, నేను కూడా అదే చెప్తున్నాను. మీకు అంత విశాలమైన దృక్పథం కేసీఆర్ గారు ఉందన్నప్పుడు మేము కూడా ఇంకా విశాలమైన దృక్పథం మాకు ఉందనే కదా మేము చెప్తున్నాము. ఇప్పుడు మాకేమో కడుపు మంట తెలంగాణ మీద. ఇప్పుడు ఆయన నాయక్ గారు ఇందాక ఏదో చెప్పారు, మాకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అడ్డుకున్నారు, దీన్ని అడ్డుకున్నారు అని. తెలంగాణలో బాగుపడాలా, తెలంగాణ బాగా డెవలప్మెంట్ కావాలా అని చెప్పేసి 9th షెడ్యూల్లో ఉండేటువంటి విభజన చట్టంలో హామీలు ఏమి నెరవేర్చకపోయినా కూడా మా భవనాలన్నీ కూడా ఇచ్చేసి వచ్చేసాం మేము. మీరు సచివాలయం కట్టుకోండి అని చెప్పి కట్టుకోండి, మేము అవి ఈకుండా ఉంటే మీరు సచివాలయం ఎట్ట కట్టుంటారు? కట్టున్నారు కదా. విద్యా శాఖలో మాకు దాదాపు ఇంకా 6,000 కోట్లు ఏమో రావాలా, దాన్ని కూడా మేము వదిలేసుకున్నాం. ఈరోజు తెలంగాణ ఆ విధంగా సస్యశ్యామలం అయింది, అంత డెవలప్మెంట్ అయిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ 1% చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు వల్లనే హైదరాబాద్ అంత అభివృద్ధి చెందింది. హైదరాబాద్ చెందింది కాబట్టి మీరు తెలంగాణ కావాలని కోరుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందకుండా మీరు తెలంగాణ కోరుకుంటారా? మీరు మళ్ళీ ఆ వివాదంలోకి వద్దు. రైట్, ఏదేమైనా ఏపీ అయితే ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించిందా లేదా, ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నా ఉల్లంఘించిందా లేదా అది చెప్పండి సార్. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు అనుమతి తీసుకొనే మేము ముందుకెళ్తాం, అనుమతి తీసుకోకుండా ముందుకు పోయే పనే లేదు. చెప్పండి. రాజునాయక్ గారు ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పారు, నాకు 2 రాష్ట్రాలు సమానము, ఆ రాష్ట్ర ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు. ఏదైతే గోదావరి నీళ్లు సముద్రంలో కలిసే నీళ్లు మాత్రమే వాడుకుందాం, ఎవరెవరు శక్తి ఎంత ఉంటే అంత వాడుకుందాం, తెలంగాణ కూడా వాడుకొని ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది ఉందంటే కేంద్రంలో కూర్చొని మాట్లాడుకుందాం. రేపు ఎల్లుండో సీఎంల మీటింగ్ ఉంది కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. మీ అభ్యంతరాలు ఏమున్నా కూడా ఆ అభ్యంతరాలు పరిష్కరించుకునేదానికి ఆ విధంగా కలిసే ముందుకు పోదాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు. ఎంత క్లియర్ గా చెప్తే కూడా మళ్ళా చంద్రబాబు గారి మీద పడి చంద్రబాబు గారు అట్టావోడు ఇట్టావోడు అని మాట్లాడుతున్నారు అంటే అది మీ స్వయం ప్రయోజనాలకే కదా, ప్రజలను రెచ్చగొట్టేదానికే కదా మీరు చేస్తున్నారు. టైం తక్కువ ఉంది. ఒక నిమిషం రాజునాయక్ గారు ఫైనల్గా చెప్పండి, ముఖ్యంగా రాష్ట్రాల మధ్య నీటి వివాదాల విషయంలో కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రం కొంచెం అశ్రద్ధ చేస్తుందన్న వాదన అయితే ఉంది. మరి కేంద్ర ప్రభుత్వ చర్యలను ఏ విధంగా చూడాలంటారు? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే నేను ఇందాక మీకు చెప్పినప్పుడు కొంత అర్థం కావాలి. అంటే నీళ్లు మనకు పోతా ఉంటే ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలు ఏదైతే నీటి ప్రవాహం పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ రేషియోలో పంచుకోవాల్సి వస్తుందని. రేషియోలో మీరు ఇప్పుడు ఒకవేళ ఈ రోజు 200 TMCల కెపాసిటీ కలిగినటువంటి ఒక ప్రాజెక్ట్ ఒకవేళ కట్టుకుంటే భవిష్యత్తు కాలంలో ఆ వరద నీళ్ళు ఒకవేళ లేకపోతే మేము కట్టుకున్న నీళ్ళు మా ప్రాజెక్ట్ నీళ్ళు లేవంటారు. భవిష్యత్తు కాలంలో జరిగే అంటే ప్రభావాలు ఇవన్నీ కూడా తెలంగాణలో అయితే ప్రాజెక్ట్ నిర్మించే అవకాశం ఉందంటారు. నేనేమంటున్నాను, మాకే నీళ్లు రావాలండి. మాకు ఇంకా గోదావరిలో 1000 TMCల నీళ్లు రావాలి. కేసీఆర్ గారు లేఖ క్లియర్ గా రాసిర్రు, మాకు ఇంకా గోదావరిలో 1000 TMCల నీళ్లు రావాలి. ఏవైతే వరద జలాలు పోతా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం ఇంకా మాకు భవిష్యత్తు కాలంలో హైదరాబాద్ ఏదైతే మహానగరంగా పోతా ఉందో దాని మహానగరంగా ఉన్నటువంటి తాగునీరుకు అక్కడ ఉన్నటువంటి యూటిలైజేషన్ కు నీళ్లు కావాలి అని ఇంకా 1000 TMCల నీళ్లు కావాలని అడిగిర్రు. నేనేమంటున్నానంటే గోదావరి అవార్డు ప్రకారము ఈ ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే ఉందో CWC ఏవైతే ఉన్నాయో ఏ రాష్ట్రానికి ఎంత వాడుకోవాలనో అని చెప్పేసి వాళ్ళు ఒక విధి విధానాలు రూపొందించిన తర్వాత కొత్తగా నేను ఇంకో 200 TMCలు నీళ్లు తీసుకుంటా అనే ఒక తొండి వాదన ఏదైతే ఉందో ఈ వాదన కరెక్ట్ కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీనిపైన అవగాహన ఉండాలి. నేనేమంటున్నానంటే అవగాహన లేక చేస్తున్నారని నేను చెప్పను, ఆ నింద వేయదలుచుకోలే కూడా.
నేనేమంటున్నా అంటే వరద జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి, ఆ నీళ్ళే వాడుకుంటున్నాం. ఎవరండి మీరు వాడుకోవడానికి? మీరు వాడుకోవడానికి మీకు ఏం హక్కు ఉంది? మీరు అసలు ఎవరు? నీళ్ళు వాడుకోవడానికి మీకు హక్కు లేదు. There is no law. There is no provision. There is no provision. Let me conclude. మీరే మాట్లాడదు. ఒకే సెకండ్. మీరు 1000 టీఎంసీలు వాడుకుంటాము, మాకు 1000 టీఎంసీలు రావాలా అంటున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా అదే. మీరు 1000 టీఎంసీలు వాడుకునే శక్తి సామర్థ్యం ఆడు ఉంది తెలంగాణ కంటూ వాడుకోనియండి, మిగిలినట్టుగా మనం వాడుకున్నాం. సురేందర్ నాయుడు గారు మీకు 1965 నుంచి 2005 వరకు జలాలు చెప్తున్నాను నేను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు, ఆంధ్రాకు, రాయలసీమకు బాగా డ్రాట్ వచ్చిన తర్వాత కృష్ణా జలాల్లో మొత్తం వినియోగం తగ్గిపోయిన తర్వాత కర్నూలులో ఉన్నటువంటి కృష్ణా ఏదైతే మన శ్రీశైలం డ్యామ్ ఉందో, శ్రీశైలం డ్యామ్ 512 కు తక్కువైపోయి పవర్ కూడా కిందికి అయిపోయినటువంటి దశలో తాగడానికి మంచి నీళ్లు కూడా లేకుండే. భవిష్యత్తుకు ఇది ఎప్పుడు అనుకున్నాం? 1992, 94, 1994, 95, 72, 74లో జరిగినటువంటి సంఘటనలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. ఎందుకంటే నీళ్లు వర్షాకాలంలో బాగా బ్రహ్మాండంగా కర్ణాటక రాష్ట్రంలో కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడ్డప్పుడు దాన్ని తోడి పెట్టుకోవడం, రిజర్వర్లు ఎత్తిపోసుకోవడమే కాదు, భవిష్యత్తు కాలంలో వాటర్ లేనప్పుడు కూడా నువ్వు ఇప్పుడు 80,000 కోట్లతో నిర్మించే ఆ ప్రాజెక్టు ఏదో 1,00,000 కోట్లు 2,00,000 కోట్లతో అయిపోయిన తర్వాత భవిష్యత్తు కాలంలో మీకు నీళ్లు లేకపోతే మీ పరిస్థితి రైట్. రెండోది ఏదో గోదావరిలో నీళ్ళు సముద్రంలో నీళ్లు పోతున్నాయి ఒక గుడ్డి వాదన, ఆ నీళ్లు కూడా వాడుకోవడానికి మీకు హక్కు లేదు. రెండో విషయం ఒక్క నిమిషం అండి. విజయ్ గారు ఏమంటున్నారు? మేము వదిలేస్తే మీరేదో బాగు పెట్టుకున్నారు. ఈ రకంగా ఆ వాదనలు చేసే మీరు ఒక రాయలసీమ బిడ్డగా మీరు మాట్లాడేసిన కావు. ఒక సెక్షన్ 3 ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే కూడా మా భిక్ష అనే మాట్లాడే పరిస్థితి ఇప్పటికి కూడా మీకు ఉందంటే చంద్రబాబు నాయుడు గారు టైం అయిందండి. రైట్, టైం అయింది.